మీరు ప్రీవియస్‌గా గూడా చాలా పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు 'డ్రాగన్‌తో'. అయినా సరే అది తీసుకోకపోవడానికి రీజన్స్ ఏంటి? అండ్ 'పరదాతో' మీరేం ప్రూవ్ చేస్తారు? ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్. ఇప్పుడు 'డ్రాగన్' ఇస్ అ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ అ హీరో సెంట్రిక్ ఫిల్మ్. అలా చెప్పొచ్చు. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. అట్లా నేను ప్రీవియస్‌గా చేసిన సినిమాలు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు ఆ కాంటెంట్‌ని ఫోకస్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఐ కాంట్ కాల్ దిస్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ రాంగ్ టు కాల్ అ ఫిల్మ్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఇట్స్ అ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. లైక్ ఒక కంటెంట్ మీదే వెళ్తున్నాము. సో లైక్ ఐ సెడ్ దీనిలో కమర్షియల్ డాన్స్‌లు, ఫైట్‌లు ఏమీ ఉండకపోవచ్చు. బికాస్ దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ సినిమా దిస్ ఇస్. కానీ దెర్ ఆర్ రియలీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అది ఇప్పుడు చెప్పినట్టు మేము ఇంకా స్టోరీ ఫుల్‌గా రివీల్ చేయలేదు. బట్ మనం సినిమా చూసినప్పుడు దెర్ ఆర్ టైమ్స్ వేర్ యూ గెట్ ఎమోషనల్. దెర్ ఆర్ టైమ్స్ యూ ఫీల్ ఎంపవర్డ్. అది నాట్ జస్ట్ ఫర్ విమెన్ బట్ ఫర్ మెన్ ఆల్సో. ఎనీ హ్యూమన్ బీయింగ్ విత్ లిటిల్ ఎమోషన్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. ఆ నమ్మకం అయితే ఉంది. సో వీ రియలీ హోప్ ఈ ఈ ఈ ఒక స్టీరియోటైప్ని బ్రేక్ చేసి దెర్ ఇస్ దిస్ డోర్ ఓపెన్ ఫర్ other filmmakers to make films like this.